ఈరోజు ప్రభు సిలువలో పలికిన 7వ మాటని మనం ధ్యానించుకుందాం. సమయం నాకు ఎక్కువేం ఇవ్వబడలేదు, మహా అయితే 10 నిమిషాలు ఇచ్చారు. ఇది నా తప్పే. ముందుగానే మాటలు తీసుకోండి, మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి అన్నప్పుడు నేను ముందుకు రాలేదు. లాస్ట్లో అందరూ తీసుకొని అయిపోయింది అన్నాక చివరి మాట ఒక్కటే మిగిలింది. అయినా దేవుడు పలికిన మాటలో ఏది తీసేసేది కాదు. ప్రతి ఒక్కటి మన జీవితానికి సంబంధించే, మన ఆత్మీయ జీవితం బలపడడానికై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముందుగా మీకు ఒకరి గురించి చెప్తాను. ఆయన పేరు చార్ల్స్ స్పోర్జిన్. చార్ల్స్ స్పోర్జిన్ అనే ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉండే దైవజనులలో ప్రసిద్ధి చెందిన వారిలో ఈ చార్ల్స్ స్పోర్జిన్ అనే ఆయన ఒకడు. ఈ చార్ల్స్ స్పోర్జిన్ అనే ఆయనకి ఒక బిరుదు ఉందండి, ప్రిన్స్ ఆఫ్ టీచర్స్. ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ టీచర్స్. ఈ ప్రిన్స్ ఆఫ్ టీచర్స్ అని ఈయనకు ఒక బిరుదు కూడా ఉంది. ఈయన ప్రసంగాలు చెప్పేటప్పుడు ఈయన అనేకమైనటువంటి ఊర్లకు వెళ్ళి, అనేకమైనటువంటి సంఘాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవారు. అనేకమైన ప్రజలని రక్షణ మార్గంలోనికి నడిపించిన వ్యక్తి ఈయన. చాలా మందికి కూడా బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. ఈయన ద్వారా రక్షణలోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. ఈయన ఏంటంటే ఏదన్నా ప్రసంగం చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా బోధించే వారిలో ఈయన ఒకరు. ఉన్నది ఉన్నట్లుగా, ఇప్పుడు మనకి ఎక్కడ కూడా ఉన్న వాక్యం ఉన్నట్లుగా మనకు బోధించే వాళ్ళు చాలా తక్కువైపోయారు, కనుమరుగైపోయారు. ప్రసంగిస్తుంటే ఏందో 1-2 మాటలు చెప్పి ముగించుకొని వెళ్ళిపోదాంలే అన్న కోణంలో ఇప్పుడు ప్రసంగికులు, సేవకులు కూడా ఉన్నారు చాలామంది. కొందరు ఏంటంటే ఏది చెప్పినా వింటారులే అని కొంతమంది ఏంటంటే అక్కడ వచ్చే జనాల్ని చూసి చెప్పేవాళ్ళు కొంతమంది వాళ్ళ సంఘ పరిస్థితులను బట్టి 1-2 మాటల్లో ముగించుకొని వెళ్ళిపోయేవారు కొంతమంది ఉంటున్నారు. కానీ ఈయన అలాంటి వారు కాకుండా గంభీరంగా ఉన్నది ఉన్నట్లుగా బోధించే ఒక దైవజనుడు. ఈయన తన జీవితం మొత్తం ఒక ప్రసంగం చెప్తూ ఆ సందర్భంలో అంటాడు, నేను నా జీవిత కాలంలో నేర్చుకున్న ఈ థియాలజీ అంతటిని కూడా క్రోడీకరించి 4 మాటల్లో చెప్పాలంటే జీసస్ డై ఫర్ మీ అని చెప్పాడంట. జీసస్ డై ఫర్ మీ అంటే దేవుడు నా కొరకే చనిపోయాడు, నా కోసమే చనిపోయాడు. నా జీవితంలో నేను నేర్చుకున్న ఈ థియాలజీ మొత్తంలో నేను నేర్చుకున్న ఒక టైటిల్ పెట్టాలి, దానికి ఒక పేరు పెట్టాలి అంటే జీసస్ డై ఫర్ మీ. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకే చనిపోయాడు అని ఆయన ఒక ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. ఇలా ఎందుకు చెప్పారు ఆయన అంటే, ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడే. ఎన్ని గ్రంథాలు తిరిగేసినా, ఏ మతాలలో చెప్పినా కూడా క్రీస్తు రాకడ గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుక గురించి, మరణం గురించి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక గ్రంథాల్లో లిఖించబడే ఉంది. మన శాస్త్రులు, బుక్స్ బాగా ఎక్కువగా పరిశీలించే జ్ఞానులు వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, దేవుడు రాకడ అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వస్తారు, ఆయన శరీరధారి అయి వస్తారు, పాప క్షమాపణ, రక్త ప్రోక్షణ జరుగుతుంది అని పురాణాల్లో కూడా ఉందని చెప్పడం జరిగింది. ఈ విధంగా దేవుడు శిలువ మరణం గురించి మనకంటే ముందుగా అంటే మన ముందు తరాల వారికి కానీ, ఇంకా అప్పట్లో కూడా చదువుకున్న వాళ్ళు, శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా గుర్తించడం జరిగింది. అలాగే ప్రభు ఈ ప్రిన్స్ ఆఫ్ టీచర్స్ అనే బిరుదు గల చార్ల్స్ స్పోర్జిన్ ఈయన 4 మాట ప్రభువు ఈయన కోసమే చనిపోయాడని ఈయన నిర్ణయించినప్పుడు ఈయన ఇంకొక మాట కూడా ప్రస్తావించాడు. అదేంటంటే, సత్యం, కృప అనేది దేవుని దగ్గర మాత్రమే ఒకటిగా కలిసి ఉంటాయి అన్నాడు. ఎక్కడైనా సత్యం, కృప వీటి గురించి తెలుసా మీకు? సత్యం ఏంటంటే, సత్యం చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, ఏ మనిషి అయినా ఒక తప్పు చేస్తే సత్యం అంటది ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడాలి అంటది. నిజం ఏం చెప్తుంది? సత్యం ఏం చెప్తుంది? ఖచ్చితంగా
ఈ వ్యక్తికి శిక్ష పడాలి అంటది. కానీ కృప ఏమంటదో తెలుసా? కృప అంటే కనికరం, దయ, ఇవి కృప కిందకు వస్తాయి. కృప ఏంటంటదే, ఈ మనిషికి ఈ శిక్ష నుంచి తప్పించే మార్గము ఇంకొకటి లేదా? మామూలుగా ఒక మనిషి తప్పు చేస్తే ఏమంటాం? ఖచ్చితంగా శిక్ష పడాలని అనుకుంటామా? అనుకోమా? కానీ కృప అంటదంట, ఈ శిక్ష నుంచి తప్పించే మార్గం ఇంకొకటి లేదా? ఆ దయ, కనికరం అతని మీద చూపించే మార్గం ఇంకొకటి లేదా అంటాడంట. దీనికి సాదృశ్యంగా ఆయన ఏం చెప్పాడంటే, సిలువను చూపించాడు, క్రాస్. ఈ సిలువలో ఒకటి సత్యం అయితే ఇంకొకటి కృప. ఈ సత్యము కృప ఎక్కడ కలుసుకున్నాయి దేవుని దగ్గర అంటే సిలువలో కలుసుకున్నాయని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రభు దగ్గర మాత్రమే మన సత్యానికి కృపకి కలుసుకునే అవకాశం ఉంది. ఇది మాత్రమే ప్రభువుకి సాధ్యమైనది. ఇది ఎంతటిదైనా దేవుడు సాధ్యపరచగలడని ఆయన చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు దేవుడు పలికిన 7వ మాట, సిలువలో పలికిన 7వ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనము. లూకా సువార్త, త్వరగండి నాకు టైం లేదు. 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. బైబిల్ గ్రంథంలో తండ్రి అనే పదానికి చాలా విలువ ఉందండి. బయట ఎవరిని కూడా అమ్మ, తల్లి అని సంబోధించి మాట్లాడతాం, కానీ ఎవరి దగ్గర కన్నా వెళ్ళి, మగవాళ్ళ దగ్గరికి, పురుషుల దగ్గరికి వెళ్ళి తండ్రి అని సంబోధించామనుకో, ఏందమ్మాయి నువ్వు నన్ను తండ్రి అంటున్నావు అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. ఎవరినైనా స్త్రీని మనం తల్లి, అమ్మ అని పిలవచ్చు, కానీ తండ్రిని, పురుషుల్ని తండ్రి అని పిలవలేం. కానీ దేవుడు ఇక్కడ తండ్రిని తండ్రి అని బోధిస్తున్నాడు. తన తండ్రిని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అన్నాడు. అసలు ఆత్మ మనకి ఎలా వచ్చింది? నరునికి ఒక ఆత్మ ఎలా వచ్చింది? నరునికి ఒక ఆత్మ ఎలా వచ్చింది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. నరునికి ఆత్మ ఎలా వచ్చింది? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. వాని నాసికా రంధ్రాలు, నాసికా రంధ్రం అంటే అందరికి తెలుసా? మీకు అందరికి ఉన్నాయే ముక్కు. నాసికా రంధ్రం అంటే ముక్కు. ముక్కు గుండా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయుడు. అంటే ఆత్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆత్మ ఎవరిది? దేవునిది. ఈ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన చివరికి దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఈ శరీరము ఇదంతా కొన్నాళ్ళకి మనం చనిపోతే కొన్నాళ్ళకి మట్టే వచ్చింది, మట్టయ్యే పోతుంది. కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికే వెళ్ళాలి. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళకపోతే సాతాను దగ్గరికే వెళ్తుంది. ఖచ్చితంగా సాతాను దగ్గరికి వెళ్తుంది. అది కూడా అపోస్తుల కార్యంలో 7:58, ప్రసంగి 12:7లో ఉంటుంది. దేవుని ఆత్మ దేవుని దగ్గరికే చేరుతుందంట. ప్రసంగి 12:7 చూడండి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసింది ఎవరిచ్చారో వారి చెంతకే వెళ్తుందంట. ఆత్మ అనేది దేవుడిచ్చాడు. ఇది దేవుని చెంతకే చేరాలి. మన ఆత్మ, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు. అలా చేసుకోకూడదండి, చాలా తప్పది. ఆత్మహత్యలు చేసుకోకూడదు. మనల్ని ప్రభు నిర్మించి మన భూమి మీద వేసినప్పుడు మనం ప్రభు కొరకు మనం సాక్షులుగా జీవించాలి. ఆయన కార్యాలకై మనం ఎదురు చూస్తూ ఆయన కొరకు జీవించే వారిగా మనం ఉండాలి. అలా జీవించినప్పుడే, దేవుడు పిలుపుకు నువ్వు లోబడినప్పుడే నీ ఆత్మ అనేది దేవుని దగ్గరికి చేరుతుంది. అలా కాకుండా ఈ లోకాశలకు లోబడి ఈ లోకంలోనే తిరిగి ఈ లోకంలోనే అన్నిటినీ
చేసి నువ్వు ఒకానొక దినాన మరణించినప్పుడు నువ్వు ఖచ్చితంగా సాతాను చేతిలో అప్పగింపబడతావు. నువ్వు సాతాను కీలు బొమ్మగా నువ్వు మారిపోతావు. సాతాను చేతిలో బందీగా నువ్వు అయిపోతావు. చూడండి, మనం రక్షణ పొందాలి, మనం దేవుని దగ్గరికే చేరాలి. మనకంటూ క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంటుంది. అదేంటంటే ఖచ్చితంగా మనం ప్రభు రాకడలో మనం పరలోకానికే వెళ్ళాలి. ఎత్తబడే వారిగా ఉండాలి, కానీ విడవబడే వారిగా మనము ఉండకూడదు. ప్రియులారా, గమనించండి, సంఘం అనేది మహిమ సంఘముగా ఉండడానికే దేవుడు తన ఆత్మని అప్పగించుకున్నాడు. అది కూడా చూద్దాము. ఎఫెసీ 5:27 ఉంటుంది. అసలు దేవుడు ఎందుకు, ప్రభువు ఎందుకు తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను దేవునికి ఎందుకు అప్పగించుకున్నాడు, దేనికోసం అప్పగించుకున్నాడు అనేది ఎఫెసీ 5:27 ఉంటుంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను చూడండి, వాక్యము చేత ఉదక స్నానము చేపించడానికై సంఘము మహిమ సంఘముగా మారడానికై ప్రభువు తన ఆత్మను అప్పగించుకున్నాడంట. మనమందరం ఈ మహిమ సంఘముగా ఉండాలంట. కొన్ని సంఘాలలో మహిమటు పెడితే రాజకీయాలు, వడ్డీ వ్యాపారాలు, ఇవి నిజంగానే జరుగుతున్నాయండి. మా ఊర్లో కూడా ఒకటి ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సంఘాలలో మహిమ సంఘముగా ఉండాలంటే నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే బలంగా ఉండి దేవునికి నీకు సంధానం, ఇందాక సిస్టర్ చెప్పినట్టు దేవుడికి నీకు ఎప్పుడైతే అనుబంధం క్లారిటీగా ఉంటుందో, ప్రభు నీతో ఎప్పుడైతే మాట్లాడటం స్టార్ట్ చేస్తాడో అప్పుడు నువ్వు మహిమపరచబడతావు. దేవుణ్ణి నువ్వు మహిమపరిచే కొలది నువ్వు కూడా ఈ లోకంలో మహిమపరచబడతావు. దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి, సంఘము మహిమపరచడానికంట దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు. సంఘం అంటే ఎవరు? నువ్వు, నేను, అందరిమి, మనమందరమి సంఘము పవిత్రంగా ఉండాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్లి కొడుకు ఉన్నాడు అనుకోండి. పెళ్లి కొడుకు ఎంత కర్రీగా ఉన్నా, నల్లగా ఉన్నా, పెళ్లి కూతురు ఎలా ఉండాలనుకుంటాడు? చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, చదువుకొని ఉండాలి, ఇంకా ఏవేవో. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కావాలంటే ఎలా ఉండాలనుకుంటాడు? చదువుకొని ఉండాలి, అందంగా ఉండాలి, ఇంకా చాలా, వాడు ఎట్టయినా ఉన్నాయి, పెళ్లి కొడుకు ఎలాగైనా ఉండని, కానీ పెళ్లి కూతురు మాత్రం బాగుండాలి. నాకు కాబోయే భార్య బాగుండాలి, అందరూ చూసి బాగుంది అని అనాలి. దేవుడు కూడా అంతే. ఇప్పుడు దేవుడు వరుడు అనుకోండి, సంఘం, మనమంతా వధువు సంఘం. మన సంఘము ఏ విషయంలోనైనా లోపం అనేది లేకుండా పరిశుద్ధపరచబడి ఆత్మీయంగా ఎదుగుదలను కనబడి ఉండాలి అని ప్రభు కోరిక, ప్రభు ఆంక్ష. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందండి. మీరు జరుగుతున్న రోజులు కనుక గమనిస్తే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఎవరైతే రక్షణ పొంది ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతారో వారు మాత్రమే ఎత్తబడతారు, మిగతా వాళ్ళు విడువబడతారు. మీరు ఇంకా ఉన్నాయిలే, ఇంకా ఉందిలే అని చూస్తే తర్వాత దగ్గరికి వచ్చాక ఇంకేం ఉండదు, అంతా అయిపోయింది. ఈరోజు వెళ్ళిన వారు రావట్లేదు, రేపు వస్తానన్న వాళ్ళు ఈరోజే ఉండట్లేదు. ఇలాంటి రోజులలో అతి భయంకరమైన దినాలలో మనం ఉంటుండగా మన ఆత్మ దేవుడితో వెళ్ళాలి. మన కోరిక, మన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యమే కదా. ఒక క్రైస్తవుడికి కానీ క్రైస్తవురాలికి కానీ ఒక ఆంక్ష, కోరిక ఉంది. ఏంటి అంటే అది పరలోక రాజ్యమే. పరలోక రాజ్యంలో నేను, నా కుటుంబం అందరం ఉండాలి, అందరం కలుసుకోవాలి అన్న దేవుడు వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడాలి. ఈ యొక్క ఆంక్ష, కోరికతో క్రైస్తవుడు జీవించాలి. చూడండి, ఇక్కడ దేవుడు ఎందుకు తన ఆత్మని దేవుడికి అప్పగించుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు
తన ఆత్మని దేవుడికి ఎందుకు అప్పగించుకున్నాడంటే మనమందరం పరిశుద్ధపరచబడడం కోసం, మనమందరం పవిత్రులుగా ఉండడం కోసం, మనమందరము మహిమ సంఘముగా ఎత్తబడడం కోసం ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడండి. మరి మన ఆత్మను ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు కదా, మరి నీ ఆత్మ ఎవరికి అప్పగిస్తావు? నీ ఆత్మ ఎవరికి అప్పగిస్తావు? లోపముంటే దేవుడు తీసుకోడు కదా, తప్పులుంటే పాపముంటే దేవుడు తీసుకోడు కదా. మరి నీ అనుదిన ప్రార్థనలో నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటున్నావా? నీ అనుదిన ప్రార్థనలో నీ కుటుంబానికి రక్షణ లేని వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రక్షణ ఈ రోజులను బట్టి చాలా అవసరం అండి. మీరు మీ కుటుంబ సభ్యులలో, ఈవెన్ నాకు కూడా మా కుటుంబ సభ్యులలో రక్షణ లేని వారు ఉన్నా మరి చెప్పాలి, ఈ రోజు నుంచి అయినా మీరు ప్రోత్సహించాలి, బలవంతంగా కాదు, మంచితోనే వాళ్ళకి రక్షణ మార్గాన్ని మనం నడిపించాలి. దేవుడు రాకడ చాలా సమీపంగా ఉందండి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ మీరు ఆత్మీయ జీవితంలో కట్టుకోగలిగితే మీ ఆత్మ తప్పకుండా దేవుని దగ్గరికే మీరు అప్పగించిన వారు అవుతారు. మరి మీరు మీ ఆత్మను కూడా దేవునికి అప్పగించాలని మీరు నిర్ణయించుకుంటున్నారా? నిర్ణయం మీకే వదిలేస్తున్నారు. మీ ఆత్మను ఖచ్చితంగా దేవుని చేతకు అప్పగించాలి. నీ ఆత్మ దేవుని చేతకు అప్పగించకపోతే ఖచ్చితంగా సాతాను చేతిలోకే వెళ్తుంది. అది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనంలో ఉంటుంది. ఒక్కసారి చూసి ముగించేస్తాను. సారీ అండి, ఇది స్టెఫన్ గురించి. మన ఆత్మ 1 తిమోతి 1:20 చూడండి ఒకసారి. 1 తిమోతి 1:20. మొదటి తిమోతి 1వ అధ్యాయం 20 లేదా వాళ్ళు ముందు వచనంలో 2 పేర్లు ఉంటాయి. వారిలో అలెగ్జాండరును హ్యూమన్ అయిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ శిక్షించబడ్డట్టుకై సాతాను చేతికి అప్పగించాడంట దేవుడు. వాళ్ళ ఓడ బద్దలైపోయేలాగా వాళ్ళు జీవితాన్ని కొనసాగించారని బైబిల్లో ఉంది. వాళ్ళు ఓడ పతనా స్థితికి, వాళ్ళ విశ్వాస ఓడ అనేది పగిలిపోయేలాగా ఉందని దేవుడు వారు జీవించిన జీవిత విధానాన్ని బట్టి వారిని శిక్షించబడుటకై సాతానుకు అప్పగించాడంట. మనం దావీదు మహారాజు కూడా మనం చూస్తే, మీరు వినట్లేదు, దావీదు మహారాజుని కనుక మనం చూస్తే ఆయన కూడా తన ఆత్మని దేవునికే అప్పగించాడు. స్టెఫను ఇందాక చదివించాను కదా, అపోస్తుల కార్యంలో 7:59లో కూడా స్టెఫను తన ఆత్మ దేవుని చేతికే అప్పగించారు. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు, దేవుని చేతికే తన ఆత్మను అప్పగించుకునేవారు. మీరు కూడా మీ ఆత్మను దేవునికి అప్పగించే వారిలాగే, దేవునిలాగా, దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నారో మీరు కూడా మీ ఆత్మలను దేవునికి అప్పగించుకునే వారే ఉండాలి. అప్పుడు ఎలా అప్పగించుకోవాలి అని అంటే, మీ చేసే కార్యములు మీరు దేవుని చేతిలో ఎప్పుడైతే మీ పాపంను ఒప్పుకొని మీరు దేవుడికి లోబడతారో, దేవునితో మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారో, దర్శనాల ద్వారా కళల ద్వారా మీరు దేవునితో ఎప్పుడైతే అనుసంధానంగా ఉంటారో, దేవుని కార్యాలకై ఎదురు చూస్తారో, అప్పుడే మీ ఆత్మ దేవునిలోనికి చేరుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం.